హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఈ నెల 25వ తేదీ నుంచి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి పంపిణీ అయితే చేయబోతుంది ప్రభుత్వము. క్యూఆర్ కోడ్తో కలిగి సభ్యుల యొక్క వివరాలు ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు, అంటే ఆధార్ కార్డు పీవీసీ కార్డు రూపంలో ఏ విధంగా ఉంటుందో, మీరు ఏటీఎం డెబిట్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే రేషన్ కార్డు అనేది పొందబోతున్నారనమాట. ఆల్రెడీ ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి మండల కేంద్రాలకు వచ్చినట్లు సమాచారం అయితే అందించారండి. వీటికి పంపిణీకి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు అయితే చేశారనమాట. అంటే ఈ పంపిణీ విషయాలలో కొన్ని తేదీలు అయితే ప్రకటించారు. కొన్ని జిల్లాలకు, అంటే పలానా తేదీన పలానా జిల్లాలకు మాత్రమే ఈ యొక్క కార్డులు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే అందించిందనమాట. మంత్రి గారు కూడా నాదెండ్ల మనోహర్ గారు అయితే యొక్క వివరాలను అయితే తెలియజేశారు. నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఏ తేదీన మీ యొక్క జిల్లాలో పంపిణీ జరుగుతుందనేది. అలానే ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రేషన్ కార్డులకు సంబంధించి నేను ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేయడం జరిగిందనమాట. ఈ సమాచారాన్ని అంతా కూడా దాన్ని కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేసాయి, మండలాలకు చేరున్నాయని చెప్పున్నారనమాట. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన పంపిణీకి సిద్ధమని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు, ఓకేనా. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఉమ్మడి జిల్లాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,12,800 రేషన్ కార్డులు అనేటివి ఉన్నాయి. తాజా మార్పుల్లో, అంటే కొత్తగా రేషన్ కార్డులకి యాడ్ చేసుకునేదానికి, డిలీట్ చేసుకునేదానికి, మైగ్రేషన్ చేసుకునేదానికి ఇలా సర్వీసులు అనేటివి వచ్చాయి కదా. వీటి ద్వారా దాదాపు 13,465 మందికి కొత్తగా రేషన్ కార్డులు అనేటివి వచ్చాయి. ఇక్కడ 86 మంది మాత్రము రేషన్ కార్డులను సరెండర్ చేశారనమాట. దీంతో మొత్తం కార్డుల సంఖ్య అనేది 11,26,179కి అయితే చేరిందనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11,26,179 స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా అయితే పంపిణీ అయితే చేయబోతుంది అనమాట. ఇప్పటికే అందినటువంటి సమాచారం ప్రకారం గురువారం నాటికి ఈ యొక్క ప్రింటింగ్ కార్యాలయం నుంచి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరినట్లు ఒక లెక్క అయితే చెప్పారు. 7,39,834 కార్డులు అనేటివి వచ్చేసాయి. ఈ రోజు కూడా మరికొన్ని రేషన్ కార్డులు అనేటివి వచ్చి ఉంటాయని చెప్తున్నారు. అయితే పంపిణీకి సంబంధించి కొన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నారనమాట. ఆ ఏర్పాట్లు ఏంటంటే, మీ యొక్క తహసీల్దార్ ఆఫీస్ నుంచి అయితే మీ యొక్క సచివాలయాలకు రేషన్ కార్డులు అనేటివి వస్తాయి, స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తవి. వీటిని మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా ఇవ్వవచ్చు, లేదా మీ యొక్క ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, జెడ్పీటీసీ, ఎంపీడీసీ వీళ్ళ యొక్క పరిధిలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ మీటింగ్లో కొంతమందికి రేషన్ కార్డులు అనేటివి ఇచ్చి మీడియాకి అయితే ఈ విధంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్తారనమాట. అలా కొంతమందికి ఇచ్చేసి తర్వాత రిమైనింగ్ సచివాలయాల వారీగా మీకు రేషన్ కార్డులు అనేటివి పంపిణీ జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి రేషన్ కార్డుల పంపిణీ ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ పోతే అంతా స్మార్ట్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఇక మీదట ఇక్కడ మిషన్ కూడా, ఏదైతే మనం ఇప్పుడు రేషన్ పొందేటప్పుడు ఆ రేషన్ డబ్బాలంటే మిషన్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఎంటర్ చేస్తూ ఉంటారు కదా రేషన్ డీలరు. ఆ డబ్బాను కూడా మార్చేస్తారనమాట ఆ మిషన్ని. ఆ మిషన్ని మార్చేసి ఇక మీదట స్వైప్ చేస్తే, ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని స్వైప్ చేస్తే వస్తాయి మీ డీటెయిల్స్ అన్ని కూడా. ఆ విధంగా కూడా మిషన్ అనేది రెడీ అవబోతుంది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మిషన్లో ఈ యొక్క టచ్ స్క్రీన్ సరిగ్గా పనిచేయకపోవడం, నెంబర్స్ అనేవి సరిగ్గా పడకపోవడము, ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా రాకపోవడం, ఇలా చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా స్మార్ట్ మిషన్లు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వేలిముద్ర కనుక, అంటే ప్రింటింగ్ ఈ యొక్క మిషన్ అనేది వేలిముద్ర పడకపోతే మీకు రేషన్ అనేది రాదు. అలా కాకుండా కెమెరా స్కాన్ చేసే విధంగా, ఐరిస్ యాప్ ద్వారా స్కాన్ చేసే విధంగా కూడా వెసులుబాటు కలిగేటువంటి మిషన్లు అనేటివి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క కొత్త రేషన్ కార్డులపై కీలకమైన ప్రకటన అయితే విడుదలైందండి. ఇప్పుడే తాజాగా అయితే వచ్చిందనమాట. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారు. ఇక్కడ ముందుగా రేషన్ కార్డులు అనేటివి జిల్లాల వారీగా విడుదల చేసుకుంటూ వస్తారనమాట. వాటికి సంబంధించి కొన్ని తేదీలను అయితే ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన కొన్ని జిల్లాల్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. 30వ తేదీన కొన్ని జిల్లాల్లో పంపిణీ అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 6వ తేదీన కొన్ని జిల్లాల్లో, సెప్టెంబర్ 15వ తేదీన కొన్ని జిల్లాల్లో, ఇలా ఈ నెల 25వ తేదీ నుంచి మొదలయ్యి సెప్టెంబర్ 15వ తేదీ నాటికి అంతా రాష్ట్రం అంతటా కూడా
వచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి పంపిణీ అయితే చేసేస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే ముందుగా ఏ జిల్లాల్లో పంపిణీ జరుగుతుందంటే ఈ నెల 25వ తేదీన సో ముందుగా వచ్చేసి విజయనగరము, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓకేనా ఈ 25వ తేదీన పంపిణీ చేస్తారనమాట. 25వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో వచ్చేసి వీరికైతే పంపిణీ జరుగుతుంది. ఈ జిల్లాల వాళ్ళకి విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళము, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు. నెక్స్ట్ వచ్చేసి 30వ తేదీన వచ్చేసి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో వచ్చి పంపిణీ జరుగుతుంది అనమాట ఈ జిల్లాల్లో. అది కూడా ఎప్పటి నుంచి ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు అయితే పంపిణీ జరుగుతుంది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అనంతపురము, అల్లూరి, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది. సెప్టెంబర్ 15 నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాల్లో ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఆ జిల్లాల్లో మిగిలిన జిల్లాల్లో అయితే ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముఖ్యంగా కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అదేవిధంగా సత్యసాయి జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఇక్కడ మిస్ అయ్యాయన్నమాట. ఆ జిల్లాలన్నింటిలో కూడా ఈ యొక్క పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కొన్ని కీలకమైన తేదీలు కూడా ప్రకటించడం జరిగిందనమాట మంత్రి గారు, సో నాదెండ్ల మనోహర్ గారు. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని సో నేను మీకు చేరవేశాను. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డులు కొంతమందికి వచ్చాయని చెప్తున్నాం కదా, సో అటువంటి వాళ్ళు ఎవరంటే ముందుగా మీరు ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్ళి మీకు ఒక టీ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది కదా, ఆ టీ నెంబర్ని సర్వీస్ చెక్ దగ్గర అయితే పెట్టి ఆ టీ నెంబర్ పక్కన ఒక సెర్చ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేస్తే మీ యొక్క రేషన్ కార్డు అది డీటెయిల్స్ అనేవి ట్రాక్ అవుతాయి అనమాట. అప్పుడు డిజిటల్ సైన్ అనేది ఎవరికి కంప్లీట్ అయి ఉంటుందో అక్కడ ఉన్నటువంటి 4 ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి రావడం జరుగుతుంది. ఓకేనా, ఎవరైతే రేషన్ కార్డుల కొరకు కొత్తగా అప్లై చేసుకొని ఉన్నారో సో డిజిటల్ సైన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి రావడం జరుగుతుంది. సో వీటికంటే ముందుగా మీరు ఈకేవైసీలు అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫస్ట్ రేషన్ కార్డుకి అప్లై చేసినప్పుడు సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫ్యామిలీ హెడ్ ద్వారా అయితే ఈకేవైసీ జరగాలి, ఆ తర్వాత డిఏ గారి ద్వారా అయితే జరగాలి, తర్వాత విఆర్ఓ గారి ద్వారా జరగాలన్నమాట, తర్వాత ఎంఆర్ఓ గారికి ఫైనల్గా అయితే వెళ్తాయి. ఇలా నలుగురు దగ్గర మీకు గ్రీన్ కలర్ అనేది వచ్చినట్లయితేనే మీకు రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే సో మీ యొక్క స్టేటస్ అనేది ట్రాక్ అవుతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది. సో అక్కడికి వెళ్ళి ఆ అధికారితో మాట్లాడుకొని మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి సర్వీసు పూర్తి చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి అప్డేట్స్. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా వెంటనే వీడియోస్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా చూస్తూ ఉండండి. డైలీ కూడా అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.